హాయ్ అండి. రొయ్యలతో కలిపి ఏ వెజిటబుల్ వండినా కూడా కర్రీ సూపర్ హిట్ అయ్యాను కదా! అందులోకి గోదావరి సైడ్ వాళ్ళకంటే ముక్కలేనిదే ముద్ద దిగదు. సేమ్ నేను మా హస్బెండ్ కూడా అంతే. అమ్మ పంపిన రొయ్యలు కూడా అట్లనే ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఫ్రిడ్జ్‌లో ములక్కాడలు కనిపిస్తే తీసి కర్రీ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేసేలోపు నేను ఒక ట్యాంకుడు వాటర్ అయితే కార్చేస్తానండి డైలీ. నాకేనా అందరికీ ఇలాగే ఉంటదో తెలీదు. నాకసలు ఆనియన్స్ కట్ చేస్తే పడదు. కంట్లోంచి వాటర్ వస్తూనే ఉంటాయి. అక్కడికి మా బావ ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆనియన్స్ కట్ చేసి ఇవ్వడం, వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడం. ఈ ములక్కాడలు తెచ్చి 1 డే కూడా కాలేదండి. ఎండలకి ఎండిపోయాయి. ఏం చేస్తాంలే మనమే ఎండిపోయేలా ఉన్నాం. ఇవి ఎండటంలో తప్పే లేదనిపించింది నాకు. నిజమే కదండీ! ఎండలైతే చాలా దారుణంగా మండిపోతున్నాయి. చంటి పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మినిమమ్ ఒక 5 మినిట్స్‌కైనా ఒకసారి వాటర్ పట్టించుకోవాలి వాళ్ళకి. మన గొంతుకే ఆరిపోతుంది. అందులోకి మాటలు రాకుండా ఉన్న పిల్లలకైతే ముందే పట్టించుకోవాలి. ఫీడింగ్ మదర్స్ అయితే పాలిచ్చుకుంటూ ఉండాలి. లేదంటే వాటర్ అయినా పట్టిస్తూ ఉండాలి. ఈ ఎండలు ఈ సూర్యుడు ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో తెలీదు గానీ, మన రక్తం మాత్రం తాగేస్తున్నాడు డైలీ చెమట రూపంలో. చాలా దారుణంగా కాస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ సైడ్ ఏంటంటే, ఎంత ఎండ కాసినా, ఎంత ఉక్కరించినా కూడా చెమట అనేది పట్టదు. అలాంటిది ఇక్కడే ఇంత దారుణంగా చెమట పడుతుందంటే, ఆంధ్ర సైడ్ అయితే మరీ వస్తుందనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మా భీమవరం సైడ్ అయితే మట్టి నేల కదండీ! రాగి మట్టి ఉంటది. సో, ఎంత దారుణంగా ఉంటదంటే, పైనుంచి కిందకి కారుతూనే ఉంటాయనమాట వాటరు. నాకు ఈ ఎండలు చూస్తుంటే అమ్మో అనిపించిందనమాట. నేను ఈరోజైతే కర్రీలోకి ములక్కాడ, ఫ్రాన్స్ అయితే కర్రీ ప్రిపేర్ చేశానండి. మీరేం చేసుకున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.